హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే వన్నా మోడల్. వన్నా అంటే ఏంటి చూడండి. వన్నా అంటే వాంట్ టు, అంటే వాంట్ టుని మనం షార్ట్కట్లో వన్నా అని పిలుస్తాం. ఓకే, సో ఫస్ట్ వాంట్ టుకి మీనింగ్ ఏంటి అంటే మనకి ఏదైనా చేయాలి అని అనిపించినప్పుడు ఈ ఫ్రేజ్ యూజ్ చేసి మనం సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ ఫ్రేజ్ని యూజ్ చేసి ఇప్పుడు సెంటెన్సెస్ మనం చెప్పుకోబోయే సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూడండి. ఫస్ట్ వాళ్ళు కష్టపడి పని చేయాలనుకుంటున్నారు. అతనికి ఒక కారు కొనాలని ఉంది. ఆమె ఒక టీచర్ అవ్వాలని అనుకుంటుంది. వాళ్ళు వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. ఆమెకు తన జీవితంలో అమెరికా వెళ్ళాలని ఉంది. నాకు హిందీ నేర్చుకోవాలని ఉంది. ఇలాంటి సెంటెన్సెస్ వన్నా అనే ఫ్రేజ్ యూజ్ చేసి ఎలా చెప్పాలి అనేది చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ ఎలా రాయాలి అనేది చూద్దాం. చూడండి, కన్స్ట్రక్షన్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు. ఇప్పుడు ఫ్రేజ్ చెప్పాను కదా, వన్నా అనేది వాంట్ టు అని రాసుకోవచ్చు. మీకు ఇంకా షార్ట్ ఫామ్లో కావాలంటే వన్నా అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వన్నా ప్లస్ V1 అంటే వర్బ్ 1 ప్రెజెంట్ ఫామ్లో యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అండ్ టైం ప్రెస్. ఓకే, చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాంట్ లెర్న్ స్విమ్మింగ్. ఐ వాంట్ లెర్న్ స్విమ్మింగ్ అన్న ఐ వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్ అన్న ఒక్కటే. మీకు తెలుసు కదా, వాంట్ టు ఈజ్ ఈక్వల్స్ టు వన్నా. ఐ వాంట్ లెర్న్ స్విమ్మింగ్, నాకు ఈత నేర్చుకోవాలని ఉంది, నాకు స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉంది. ఓకే, ఇది పాజిటివ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు నెగిటివ్ కన్స్ట్రక్షన్ చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్. మీకు తెలుసు డోంట్ దేనికి యూస్ చేయాలి, డజంట్ దేనికి యూస్ చేయాలి అనేది తెలుసు కదా. ఐవి యూదేకి ఇది యూస్ చేస్తాం. హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ ప్రొనౌన్కి డజంట్ యూస్ చేస్తాం. అండ్ వన్నా ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ప్రెస్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ మొబైల్ ఫోన్. నేను మొబైల్ ఫోన్ మీద నా టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు, నాకు అది ఇష్టం లేదు, సో నేను అలా అనుకోవట్లేదు. అలాగా నెగిటివ్ కన్స్ట్రక్షన్లో మనం సెంటెన్సెస్ చెప్తాం. ఓకే, ఇప్పుడు సెంటెన్సెస్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. చూడండి, వాళ్ళు కష్టపడి పని చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు కష్టపడి పని చేయాలని అనుకుంటున్నారు. దే వాంట్ టు ఆర్ వన్నా వర్క్ హార్డ్. కష్టపడి పని చేయాలనుకుంటున్నారు. దే వన్నా వర్క్ హార్డ్. సెకండ్ వన్, అతనికి ఒక కార్ కొనాలని ఉంది. అతనికి ఒక కార్ కొనాలని ఉంది. హీ వన్నా. చూడండి, ఇక్కడ వన్నా అనేది మనం బ్రాకెట్స్లో వాంట్స్ టు అని రాసాను. ఎందుకు అంటే హీ అనేది సింగులర్ కదా. సో సింగులర్ వస్తే లాస్ట్ మనం నో హౌ టు మోడల్ లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. ఏదైనా ఫ్రేజ్ వాడినప్పుడు మనం వర్బ్ కాకుండా ఫ్రేజ్కి పెట్టాలి ఎస్ ఫామ్ అనేది. సో ఇక్కడ హీ వచ్చింది కాబట్టి నేను వన్నాకి పెట్టాను. ఒకవేళ వాంట్స్ టు అన్నా అంటే వాంట్స్ ఎస్ ఫామ్ పెట్టినా ఎస్ ఫామ్ పెట్టకపోయినా వన్నా అని యూస్ చేయాలి మనం షార్ట్ ఫామ్ యూస్ చేస్తే. ఈ వన్నా అంటే వాంట్స్ టు అర్థం. ఇక్కడ సబ్జెక్ట్ మట్టి మనం పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇదన్నా పెట్టుకోవచ్చు, ఇదన్నా పెట్టుకోవచ్చు. హీ వన్నా బై ఏ కార్ అంటే హీ వాంట్స్ టు బై ఏ కార్ అని అర్థం వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, ఆమె ఒక టీచర్ అవ్వాలని అనుకుంటుంది. ఆమె ఒక టీచర్ అవ్వాలని అనుకుంటుంది. షీ వన్నా బికమ్ ఏ టీచర్. షీ వన్నా బికమ్ ఏ టీచర్. నెక్స్ట్ వన్, వాళ్ళు వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. దే వన్నా డూ బిజినెస్. దే వన్నా డూ బిజినెస్. నెక్స్ట్ వన్, ఆమె తన జీవితంలో అమెరికాకి వెళ్ళాలని ఉంది. ఆమెకు తన జీవితంలో అమెరికాకి వెళ్ళాలని ఉంది. షీ వన్నా గో టు USA ఇన్ హర్ లైఫ్. షీ వన్నా గో టు USA ఇన్ హర్ లైఫ్. నెక్స్ట్ వన్, నాకు హిందీ నేర్చుకోవాలని ఉంది. నాకు హిందీ నేర్చుకోవాలని ఉంది. ఐ వన్నా లెర్న్ హిందీ ఆర్ ఐ వాంట్ టు లెర్న్ హిందీ, రెండు చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, మేము ఈ ఏడాది దివాళీ ఘనంగా జరుపుకోవాలని అనుకుంటున్నాము. మేము ఈ ఏడాది మేము ఈ ఏడాది దివాళీ ఘనంగా జరుపుకోవాలని అనుకుంటున్నాము. వి వన్నా సెలబ్రేట్ దివాళీ గ్రాండ్లీ దిస్ ఇయర్. ఘనంగా అంటే మనం గ్రాండ్లీ యూస్ చేస్తాం. ఓకే, వి వన్నా సెలబ్రేట్ దివాళీ గ్రాండ్లీ దిస్ ఇయర్. నెక్స్ట్ వన్, మేము ఈ ఏడాది తిరుపతి సందర్శించాలని అనుకుంటున్నాం. సందర్శించడానికి వర్బ్ మనకు తెలుసు, విజిట్ అని యూస్ చేస్తాం. వి వన్నా విజిట్ తిరుపతి దిస్ ఇయర్. వి వన్నా విజిట్ తిరుపతి దిస్ ఇయర్. నెక్స్ట్ వన్,
నాకు ఆ సినిమా చూడాలని ఉంది. ఆన్సర్ చూడండి. ఐ వానా వాచ్ దాట్ మూవీ ఆర్ ఫిలిం అని కూడా అంటారు మూవీని. ఐ వానా వాచ్ దాట్ మూవీ. లాస్ట్ వన్. అతనికి నీతో స్నేహం చేయాలని ఉంది. హీ వానా మేక్ ఫ్రెండ్షిప్ విత్ యూ. ఓకేనా? ఇలాగా వన్నా అనే ఫ్రేజ్ని యూజ్ చేస్తారు. ఈ ఫ్రేజ్ అనేది మనం ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్కి వేరేది ఉంటుంది. ఓకే, అది కమింగ్ వీడియోస్లో చెప్తాను. And thank you so much for watching my video till end. And if you like my video, please like, share and subscribe my channel.